రోజులాగే ఈరోజు మార్నింగ్ కూడా ఏదో ఒకటి చదువుదామని అనుకుంటూ ఉంటే నాకు మా ఇంట్లో సాక్షి ఫండే బుక్ కనిపించింది. ఏది కనిపించినా ఆతృతగా చదివేసే నాకు ర్యాండంగా ఓపెన్ చేసిన పేజ్లో నిజంగా జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీ కనిపించింది. అది చదివాక దాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓహో అపోహో, అంతకు మించిన అభూత కల్పనో, తేల్చుకోలేని స్థితే అశాంతికి ఆలవాలం, అంధవిశ్వాసానికి ఆద్యం. వాటి మధ్య నలిగిన జీవితాలు, వాళ్ళు వదిలిన వెళ్ళిన ఆనవాళ్ళు తరువాత తరాలను ఇట్టే బెదరగొడతాయి. అలాంటి ఉదంతమే ఇది. 1881 తరువాత మొదలైంది ఈ కథ. అది అమెరికా న్యూ హెవెన్ సమీపంలోని ఒక పెద్ద విల్లా. అందులో నివసించే 44 ఏళ్ల సారా వించెస్టర్కు పడుకునే ముందు పియానో వాయించి నిద్రపోవడం అలవాటు. ఆ రాత్రి అదే చేసింది. అయితే 12 దాటాక అదే పియానో మ్యూజిక్ అస్పష్టంగా వినిపించడం మొదలైంది. తుళ్ళిపడి నిద్రలేచిన సారా వెంటనే హాల్లోకి వెళ్ళి చూడగానే ఆ మ్యూజిక్ ఆగిపోయింది. కానీ ఆ ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరు. ఎవరది అనే అరుపు ఆమెలోని భయాన్ని మభ్యపెట్టింది. అప్పుడే చిమ్మ చీకటిలో హాల్లోకి ఆనుకొని ఉన్న స్టోర్ రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ అయింది. ఆ అలికిడికి తిరిగి చూసిన సారా ధైర్యం తెచ్చుకొని దగ్గరకు వెళ్ళి తలుపు క్లోజ్ చేయబోతుంటే అందులో ఉన్న ఊయల ఊగుతూ కనిపించింది. పసిపాప ఏడుపు, విచిత్రమైన ఓ నవ్వు ఆమెను వణికించాయి. అప్పటి నుంచి ప్రతి రాత్రి అదే ఉలికిపాటు. కొన్ని రోజులకు పియానో వాయించే మనిషి కూడా స్పష్టంగా కనిపించడం మొదలైంది. కొన్నిసార్లు అది కలో నిజమో ఆమెకు అర్థమయ్యేది కాదు. అప్పటికే ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు ముసురుకున్నాయి. 1862లో విలియం విట్ వించెస్టర్ అనే ధనికుణ్ణి వివాహం చేసుకున్న సారా తన మామగారు ఆలివర్ వించెస్టర్కి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేది. మొదట షర్ట్స్ కంపెనీ నడిపించే వించెస్టర్ కుటుంబం తరువాత కాలంలో తుపాకుల వ్యాపారం పెట్టి రెట్టింపు లాభాలు గడించసాగింది. గవర్నమెంట్ పర్మిషన్స్తో అఫీషియల్స్గానే కాదు, రహస్యంగా కూడా చాలా గన్స్ అమ్మేది. సుఖశాంతులతో సాగిపోతున్న ఆ కుటుంబంలోకి సారా మరో శుభవార్తను మోసుకొచ్చింది. తాను తల్లిని కాబోతున్నా అంటూ. పెళ్ళి అయిన చాలా ఏళ్లకు కలగబోతున్న సంతానం కావడంతో ఆ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. సారాకు ఆడపిల్ల పుట్టింది. పాపకి యానీ వించెస్టర్ అని పేరు పెట్టుకున్నారు. కానీ నెల రోజులకే ఆ పాప చనిపోయింది. ఆ విషాదం వించెస్టర్ కుటుంబాన్ని కోలుకోనివ్వలేదు. కొన్ని రోజులకే ఆలివర్ కూడా మరణించాడు. ఇంటి పెద్ద మరణించడంతో సారా, విలియం కుంగిపోయారు. కొన్నాళ్లకు రైఫిల్ కంపెనీ లాభాలు తగ్గాయి. వ్యాపారం పతనం దిశగా సాగింది. కంపెనీ బాధ్యతలు అందుకున్న విలియం ఏడాది గడవకముందే 1881లో మరణించాడు. దాంతో సారా మరింత కుంగిపోయింది. నిజానికి అక్కడితోనే ఆ కుటుంబంలో విషాదాలు ఆగిపోలేదు. విలియం తరువాత సారా అత్త, సారా తల్లి, సారా సోదరి, ఇలా పలు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు చాలామంది మరణించారు. దాంతో సారాలో భయం రెట్టింపు అయింది. ఈ క్రమంలోనే సారాకు ఆత్మలు కనిపించడం మొదలుపెట్టాయి. తనకు ఎదురవుతున్న వింత అనుభవాల గురించి కొందరు శ్రేయోభిలాషులతో పంచుకొని వారి సాయంతో పరిష్కారం కోసం కొంతమంది మాంత్రికులను కూడా ఆశ్రయించింది. వారు ఆ ఇంటిని పరిశీలించి ఇక్కడ అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఇందులో నివసించడం మంచిది కాదని తేల్చేశారు. కొన్ని నెలల పాటు శాంతి పూజలు చేయించినా ఫలితం లేదు. అసలు ట్విస్ట్ ఏంటంటే స్టోర్ రూమ్లో ఊగే ఊయల సారా పాపదే. ప్రతి రాత్రి పియానో వాయించేది సారా భర్తే. తనకు ఎదురుపడే అస్పష్టమైన ఆకారం తన భర్తేనని గ్రహించిన రాత్రే సారాకి చాలా విషయాలు తెలిసాయి. ఆ రాత్రి విలియం సారాను తీవ్రంగా హెచ్చరించాడట. మనం అమ్మిన తుపాకీల కారణంగా చనిపోయిన వారి ఆత్మలు మన ఇంటిని చుట్టుముట్టాయి. ఆత్మలన్నీ కలిసి
వించెస్టర్ కుటుంబాన్ని నాశనం చేయాలని తీర్మానించుకున్నాయి. ఇప్పటిదాకా జరిగిన మరణాలన్నీ ఆ ఆత్మల వల్లే జరిగాయి. ఈ ఇల్లు వదిలి పారిపో, మరెక్కడైనా ఇల్లు కట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించు. అయితే ఆ నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాకుండా చూసుకో. ఎప్పుడైతే ఇంటి నిర్మాణం పూర్తవుతుందో ఆ రోజే నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పి విలియం మాయమయ్యాడట. దాంతో సారా న్యూ హెవెన్ను విడిచిపెట్టి కాలిఫోర్నియాకి వెళ్ళిపోయింది. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనువైన స్థలం కోసం వెతకడం మొదలుపెట్టింది. ఓ 3 ఏళ్లకు తనకు వారసత్వంగా వచ్చిన డబ్బుతో కాలిఫోర్నియాలోని శానోస్ సమీపంలో ఓ విశాలమైన స్థలాన్ని కొనుక్కున్నది. అక్కడ 7 అంతస్తుల భవనానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. సుమారు 16 సార్లు కట్టిన గదులను కూలుస్తూ మళ్ళీ కట్టించింది. ఆ ఇల్లు ఆత్మలను గందరగోళంలోకి నెట్టేలా ఉండాలనేది సారా ఉద్దేశమట. 1906 నాటికి ఇంటికి ఓ అందమైన రూపం వచ్చినా ఆమె శాంతించలేదు. ఆ ఇల్లు కొన్నిసార్లు భూకంప ప్రభావాలకు కూలితే ఎక్కువసార్లు సారా అభీష్టానికి కూలిపోయింది. గదులు, కిటికీలు, తలుపులు ఇలా అన్నీ పగిలేవి, విరిగేవి. సుమారు ఆమె మరణం వరకు, అంటే 1922 సెప్టెంబర్ దాకా ఆ ఇంటి నిర్మాణం జరుగుతూనే ఉంది. స్వయంగా తనే ఎప్పటికప్పుడు నిర్మాణాల్లో పలు మార్పులు చేసేదట. సుమారు 36 ఏళ్ల పాటు ఆ ఇంట్లో రకరకాల మార్పు చేర్పులు జరిగాయి. కొన్ని మెట్లు పైకప్పుకి మార్గమైతే కొన్ని తలుపులు కేవలం అడ్డుగోడల్ని చూపెడుతుంటాయి. అంటే మెట్లు ఎక్కి మరో అంతస్తుకు వెళ్దాం అనుకుంటే అక్కడ ఇంటి పైకప్పు తప్ప ఏం ఉండదు. కొన్ని చోట్ల తలుపులు తెరిస్తే అడ్డంగా నిర్మించిన గోడలు తప్ప మార్గం కనిపించదు. కొన్ని కిటికీలు గోడలకు కాకుండా సీలింగ్కి ఉంటాయి. సారా స్వయంగా ఆత్మలతో మాట్లాడేదని, వాటికి క్షమాపణలు చెప్పేదని, వాటిని శాంతింపపరచడానికే ఇంటికి పదే మార్పులు చేర్పులు చేసేదని ఆ ఇల్లు కట్టిన కార్మికులు కొందరు ప్రచారం చేశారు. భర్త, బిడ్డ చనిపోవడంతో ఆమెకు పిచ్చి పట్టిందని, ఆస్తులుండటంతో అలా ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేసిందని కొందరి అభిప్రాయం. అయితే వించెస్టర్ బంధువులు మాత్రం ఆమెకు ఆర్కిటెక్చర్ మీద ఉన్న ఆసక్తి కారణంగానే అన్నిసార్లు భవన నిర్మాణంలో మార్పులు చేసిందని, ఆత్మలు వంటి పుకార్లను నమ్మొద్దు అని ప్రపంచానికి వెల్లడించారు. ఏది ఏమైనా సారా జీవితం, ఆ వించెస్టర్ హౌస్ నిర్మాణం రెండూ నేటికీ మిస్టరీలే. వించెస్టర్ మిస్టరీ హౌస్లో ప్రస్తుతం 4 అంతస్తుల నిర్మాణం మిగిలింది. 500కు పైగా గదులు, 2000కు పైగా తలుపులు, 10,000కు పైగా కిటికీలు, 50కి పైగా బెడ్రూమ్స్, 13 బాత్రూమ్స్, 6 కిచెన్ రూమ్స్, చాలా బాల్కనీల సువిశాలమైన ఆ భవనం ఇప్పుడు పర్యాటక కేంద్రంగా ఔత్సాహికులను ఆకట్టుకుంటోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అశోక్ రీడ్స్కి సబ్స్క్రైబ్ కొట్టేయండి.